హాయ్ హలో నమస్తే అందరికీ అండి. వంకాయ బఠానీ చూపిస్తానండి ఇవాళ. ఇది కూడా ఒక ఆంధ్ర డైలీ యూజెస్ కర్రీస్ అండి. నేను ఏంటంటే సింపుల్గా మనకి డైలీ లంచ్లోకి, డిన్నర్లోకి, చపాతీకి, రైస్కి పనికి రావడానికి సింపుల్ కర్రీస్ చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇది బఠానీ అండి. మీరు డ్రై బఠానీ అయితే రాత్రి నీళ్ళలో వేసుకోండి. పచ్చి బఠానీ అయితే పొద్దున ఒక 5-10 నిమిషాలు నీళ్ళలో కడిగేసి వేసుకుంటే సరిపోతుందండి. ఈ వంకాయలు శుభ్రంగా కడిగేసి పోసి నీళ్ళలో ఉప్పేసి వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ಸ್ವಲ್ಪ చేదు వస్తుంది అంటారండి, కయ్యి పడుతుంది అంటారు. సో అందుకే నీరు నల్లి ಹಾಕಬೇಕು. బ్రింజాలండి, తెల్ల వంకాయలు. ఇవాళ ఇది చూపిస్తానండి. ఇది మొత్తం నీరంతా పోయేదాకా గిన్నె వేడి చేసుకోండి. ఇది నీరంతా పోయిందండి. ఇప్పుడు కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, ఆర్గానిక్ది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి. కొంచెం వంకాయకి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ నూనె వేడవ్వాలి. వేడయ్యాక ఫస్ట్ ఆవాలండి, మస్టర్డ్ సీడ్స్, ఆ తర్వాత జీలకర్ర, జీరా అండి, ఆ తర్వాత ఉద్దుపప్పు అండి. హెల్త్కి మంచిదని పొట్టు మినపప్పే వాడుతున్నానండి. ఉరదాలు, చిప్పే ఉరదాలండి. ఒక రెడ్ చిల్లీ అండి, కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి. ఇది తాలింపులో వేసుకోండి. ఇప్పుడు చిల్లీ తీసేసండి, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు ఆనియన్ పీసెస్ అండి. ముద్దన్న వేసాం కదా తాలింపులో, పచ్చిమిరపకాయ ముక్క వేసాక, కరివేపాకు వేసాక ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా మెత్తపడుతుండగా పసుపు అండి, టర్మరిక్ పౌడరు, ఈ ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడే ఈ నీరు తీసేసి ఓన్లీ బఠానీ గింజలు వేసుకోండి. నీళ్ళు తీసేసి ఓన్లీ బఠానీ గింజలు మాత్రమే. ఇది ఒక 2 నిమిషాలు కొంచెం మెత్తబడినివ్వండి. కొంచెం వెల్లుల్లి అండి, పాలింట్లోనే వేయాలి వెల్లుల్లి. కొంచెం స్టిక్ అయిందండి, అందుకని ఇప్పుడు వేసి ఇంకొంచెం మూత పెట్టేయండి. మూత పెడితే అది మెల్లగా సాఫ్ట్గా మెత్తగా అవుతుందండి. ఇక ఈ ఆనియన్ని మెత్తగా అవుతుందండి. ఉల్లిపాయ బఠానీ ఇలా మెత్తగా అయ్యి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టుకోవాలండి కోసినప్పుడు. ఎందుకంటే కయ్యి బారవాలంటే చేదు ఉండదండి, దానికోసం. ఇప్పుడు ఈ నీళ్ళు వేయకూడదండి, ఓన్లీ ఈ ముక్కలు వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం టేస్ట్గా ఉంటుందని చిన్న బంగాళదుంప పీసులు కూడా వేస్తున్నానండి. ఇది పొటాటో పీస్ అండి, చిన్నది స్మాల్ పొటాటో పీసెస్. సో ఇప్పుడు బ్రింజాలు, బఠానీ అండ్ స్మాల్ పొటాటో 3 కంబైన్ అండి.
బ్రింజాల్ని తెలుగుನಲ್ಲಿ వంకాయ అంటారు. ఈ వంకాయ పాత్రకి వేసిన వెంటనే సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే వంకాయ చేదొస్తుంది. పింక్ సాల్ట్ అండి ఒక స్పూన్ వేసి కొంచెం అండి, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చి సిమ్ ఆర్ మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టద్దండి. హైలో పెడితే అది డ్రై ఆగిపోతే ముక్క ఫ్రై ఆగల, మెత్తగా అవ్వదు. సో ఇది మీడియం ఆర్ సిమ్లో పెట్టుకోండి. పెట్టుకొని కొంచెంసేపు ఇలాగే మూత పెట్టేయండి, అది సాఫ్ట్గా అవుతుందండి. కొంచెం సాఫ్ట్గా అయ్యాక కొంచెం నీళ్ళు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ, హాఫ్ గ్లాస్లో హాఫ్ గ్లాస్. ఈలోపు ఇది సాఫ్ట్గా అవుతూ ఉంటుందండి. వంకాయలో ఉప్పు వేసాం కదండి, ఇది కొంచెం మెత్తగా ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఉప్పు వేసాం కాబట్టి కొంచెం నీరు వస్తుంది. ఇప్పుడు దీంట్లో కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్. ఈ రెడ్ చిల్లీ పౌడర్లో నేను 1 kgకి 1/4 kg ధనియాలు, 100 grams జీలకర్ర, 25 grams మెంతులు వేసి పట్టిస్తానండి రెడ్ చిల్లీస్లో. ఇది కూర కారం అండి. కారం వేసాక బాగా తిప్పండి. సాఫ్ట్గా అయిపోయిందండి, అసలు నీరు అవసరం లేదు. లేత కాయలండి, ఇవి కూడా ఆర్గానిక్ బ్రింజాలేనండి. జస్ట్ 1 స్పూన్ అండి, కొంచెం వాటర్ రౌండ్గా వేసుకోండి. కొంచెం గ్రేవీ లాగా అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఒక 1 or 2 స్పూన్స్ వాటర్ అండి, అంతే. వేసి మళ్ళీ ఒకసారి బాగా తిప్పండి. తిప్పేసి ఈ పొటాటో పీస్ ఉంది కదండి, ఇది కొంచెం సాఫ్ట్గా అవుద్ది. గ్యాస్ ఎప్పుడు కూడా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. అప్పుడు ఈ పొటాటో పీసు, బ్రింజాలు, వంకాయను, ఈ బంగాళదుంప పీసు మెత్తగా అవుతుందండి, మనకు అన్నంలో తినడానికి బాగుంటుంది. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేయండి. ఇప్పుడు వంకాయ చూద్దామండి. చక్కగా ఇలా అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయిందండి. ఇంకా మనకు అన్నంలోకి, చపాతీలోకి ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. వంకాయ బఠానీ కర్రీ అయిపోయిందండి. వంకాయ బఠానీ కర్రీ అండి, మనకి రైస్కి, చపాతీకి కూడా బాగుంటుంది. వంకాయ బఠానీ కర్రీ అండి. కొంచెం చిన్న పొటాటో మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. బ్రింజాల్ బఠానీ కర్రీ అండి. ఈ బఠానీ మీరు మార్కెట్లో దొరికితే పచ్చిదైనా వేసుకోవచ్చు, లేకపోతే డ్రై బఠానీ అయితే నైటే నీళ్ళలో నానబెట్టుకుని పొద్దున్న వేసుకోవచ్చు. వంకాయ బఠానీ కర్రీ రెడీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పద్మజాస్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.